వెల్కమ్ బ్యాక్ టు రావ్సాన్ ఫిలిమ్స్. ఈ రోజు మనం అభినయ్ కృష్ణ అదే జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి డైరెక్షన్ లో వచ్చిన మిస్టరీ అండ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కార్మాక్యా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇన్సూరెన్స్ సర్వే కోసం ఒక ఇంటికి వెళ్లిన ఒక అమ్మాయి ఆ ఇంట్లో చనిపోయిన కూతురిని తిరిగి బ్రతికించుకోవడానికి నరబలి ఇవ్వాలని చూస్తున్న తాంత్రిక కుటుంబం వల్ల చిక్కుకుంటుంది. కామాఖ్య శక్తిపీఠం, తంత్ర విద్య, ఛాయమర్మ క్రియల రహస్యాల మధ్య అసలు వెళ్లిన ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరు, ఆ అమ్మాయి ఈ నరబలి నుంచి ఎలా తప్పించుకున్నది అనేదే కథ. కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో మనందరినీ కదిలించిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఈ కథ రాశారని చెప్పొచ్చు. ఒక అమ్మాయి జీవితం చుట్టూ జరిగే ఈ కథలో మెయిన్ లీడ్ గా సమరై శ్రీ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే నరబలిచ్చే కుటుంబంలో భార్యాభర్తలుగా సీనియర్ యాక్టర్ ఆనంద్ భారతి గారు, యాక్ట్రెస్ అభిరామి గారు, వీళ్ళ రోల్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ మూవీకి ప్లస్ పాయింట్. అలాగే మధునందన్ తో పాటు జబర్దస్త్ యాక్టర్స్ ధనరాజ్, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ లో చాలా మంది జబర్దస్త్ యాక్టర్స్ యాక్ట్ చేశారు. ఈ మూవీలో మేజర్ స్టార్ కాస్ట్ సముద్రకని గారు ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా ఒక సపోర్టింగ్ రోల్ లో సముద్రకని గారు యాక్ట్ చేయడం మూవీ పబ్లిసిటీకి చాలా ప్లస్. కానీ ఇలాంటి గ్రేట్ యాక్టర్ ని ఇంకొంచెం బాగా యూటిలైజ్ చేసుకుని ఉంటే బాగుండు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ బిల్డ్ చేయడానికి కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకున్నట్టు అనిపించింది. మూవీలోని సీరియస్నెస్ మోతాదుని కంట్రోల్లో ఉంచడం కోసం తీసిన కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. ఎస్పెషల్లీ సముద్రకని గారి క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్, ఈ సీన్స్ ఇంకాస్త ఎంగేజింగ్ గా ఉంటే సినిమాకి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ని తీసుకొచ్చాయి. అట్ ది సేమ్ టైం మూవీలో ఉన్న కోర్ కంటెంట్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం ఇలా తీసారేమో అన్నట్టుగా కూడా ఆలోచించవచ్చు. ఏదైతే మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఉందో దాన్ని డైరెక్టర్ అభినయ్ కృష్ణ గారు నెక్స్ట్ లెవెల్లో తీసారని చెప్పొచ్చు. లిమిటెడ్ సోర్స్ తో 2 or 3 లొకేషన్స్, ఎస్పెషల్లీ ఈ మూవీ అంతా కూడా నైట్ టైమే జరుగుతుంది, అది కూడా ఒక ఇంట్లోనే. ఇక ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే తంత్ర విద్యలు, నరబలి, వీటిని బేస్ చేసుకుని వచ్చే సీన్స్ మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఆనంద్ గారు, అభిరామి గారు, హీరోయిన్ సమైరా శ్రీ గారు, అలాగే సముద్రకని గారు, వీళ్ళ పర్ఫార్మెన్సెస్, అభినయ్ కృష్ణ గారి డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. అలాగే మూవీ క్లైమాక్స్ లో నెక్స్ట్ పార్ట్ కి సంబంధించిన లీడ్ ని కూడా వదిలేరు. ఇక ప్రొడ్యూసర్ వడ్డేపల్లి వాణినాథ్ గారిది చాలా ఇంటెలిజెంట్ చాయిస్ అని చెప్పొచ్చు ఈ మూవీ తీయడంలో. డెకాయిట్ లాంటి మూవీ తర్వాత జ్ఞాని గారు ఈ మూవీకి చాలా ఇంపాక్ట్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈగా, బాహుబలి, త్రిబులర్ లాంటి మూవీకి కెమెరా అసోసియేట్ గా వర్క్ చేసిన కుషేందర్ రమేష్ రెడ్డి గారు ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. ఈయన సినిమాటోగ్రఫీ ఈ మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ఇంకా ఎడిటర్ శ్రీవర గారు, కా ఓ సుకుమారి లాంటి మూవీస్ కి ఎడిట్ చేసిన శ్రీవర గారి ఎడిటింగ్ ఈ మూవీకి చాలా ప్లస్. మూవీలో ఉన్న మెయిన్ కోర్ ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా ఎడిట్ చేశారు. పేస్ స్లో అవ్వకుండా ఉండడానికి వరప్రసాద్ గారి ఎడిటింగ్ చాలా బాగా యూజ్ అయింది. ఇప్పటి వరకు ఒక యాక్టర్ గా, జబర్దస్త్ లో ఒక కమీడియన్ గా, బాహుబలి లాంటి మూవీకి వన్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అదిరే అభిరి, అదే మన డైరెక్టర్ అభినయ్ కృష్ణ గారు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆయన ఏదైతే సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ ఉందో దాన్ని మాత్రం ఎగ్జిక్యూట్ చేసి చాలా ఎంగేజింగ్ గా చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఇంకొక మంచి డైరెక్టర్ ఉన్నారని ఈ మూవీ ద్వారా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు కూడా అనుకోవచ్చు. ఇక ఫైనల్ గా మూవీ గురించి అందరూ ప్రేక్షకులతో పాటు సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీని ఇష్టపడే ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చే ఒక మూవీ కార్మాక్య.